హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 14th లెసన్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పుకుంటున్నాము. నీరు అత్యంత ముఖ్యమైన సహజ వనరు అని మనకు తెలుసు. నీరు లేకుండా మనం బతకలేము. మనమే కాదు, మొక్కలు, జంతువులు కూడా నీటిపైనే ఆధారపడి జీవిస్తాయి. సముద్రాల్లో నీరు తాగడానికి ఉపయోగపడదనమాట. సముద్రపు నీరు పంటకు కూడా ఉపయోగపడదు. మనం మంచినీరు మాత్రమే ఉపయోగపడుతుంది మనకు. కొలనులో, చెరువులలో, నదులలో, వాగుల్లో మంచినీరు ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొలనులలో, చెరువులలో, నదులలో, వాగులలో మంచినీరు ఉంటుంది. భూమిలో ఎంతో మంచినీరు ఉంటుందో నీకు తెలుసా? భూమి ఉపరితలంలో 10 లీటర్ల నీరు ఉన్నదనుకుంటే అందులో 1 మిల్లీలీటరు మాత్రమే మంచినీరు ఉంటుంది. ఈ కాస్త నీటినే మనం మనతో పాటు మొక్కలు, జంతువులు కూడా వాడుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే భూమి ఉపరితలంలో 10 లీటర్ల నీరు ఉందని అనుకుంటే అందులో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచినీరు ఉంటుందంట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, 10 లీటర్ల నీరు ఉన్నదనుకుంటే అందులో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచినీరు ఉంటుందన్నమాట. భూమిలో ఉన్న మొత్తం నీరు 100% అనుకుంటే అందులో మంచినీటి శాతం ఎంత ఉండొచ్చో చూద్దాం. ఓకే, భూమిలో ఉన్న మొత్తం నీరు 100% అంట. అందులో మంచినీటి శాతం ఎంతో తెలుసుకోవద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పట్టిక ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నీరు లభించే ప్రాంతం శాతం. సముద్రాలలో నీరు ఎంత ఉంటుందంటే 97% నీరు సముద్రాలలో మాత్రమే ఉంటుంది. గ్లేసియల్స్, ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉన్న నీరు. గ్లేసియల్స్, ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీరు వచ్చేసి 2%. భూగర్భ జలాలు, కొలనులు, సరస్సు, నదుల్లో ఉన్న నీరు వచ్చేసి 1%. మనకు తాగడానికి ఉపయోగపడే నీరు ఎంత ఉందంటే 1% ఉంది. భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదుల్లో నీరు వచ్చేసి 1%. సముద్రాలలో నీరు వచ్చేసి 97%. గ్లేసియల్స్, ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉన్న నీరు వచ్చేసి 2%. భూగర్భ జలాలు, కొలనులు, సరస్సు, నదుల్లో ఉన్న నీరు వచ్చేసి 1%. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2025-2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉంది చూడండి. 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీ ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నారట. మార్చి 22వ తేదీ నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005 నుంచి 2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది ఏంటంటే 2005 నుంచి 2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. ఆనాది నుండి మానవునికి మంచినీరు ఒక ముఖ్యమైన అంశం. వ్యవసాయంలో, పరిశ్రమల్లో నీటిని విరివిగా వాడుతున్నారనేది ఒక చారిత్రక సత్యము. అయితే మీ గ్రహంలో మంచినీరు చాలా తక్కువ పరిమాణంలో ఉంది. సముద్రాలలో లవణాలు ఉండడం వల్ల ఎక్కువ శాతం నీరు మీకు ఇవ్వలేకపోయాను. కేవలం 3% మంచినీరు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో కూడా 2/3 వంతు నీరు నాలో మంచుగడ్డ రూపంలో నిక్షిప్తమై ఉంది. దాదాపు 80% వర్షం సముద్రంలోనే కురుస్తుంది. కాబట్టి ప్రకృతికి దయ లేదు అని మీరు అనుకుంటున్నారు. అందుకే భూమిపైన పడే వర్షపు నీటికి ఎక్కువ విలువ ఉంటుందని గ్రహించండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక కథ. భూమాత విలపిస్తుందన్నమాట. భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోయాయి. మంచినీటి పరిమాణము, గుణం తగ్గిపోవడంతో మీ ప్రమేయమే 3 రకాలుగా కారణమవుతుంది. భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోయాయి. మంచినీటి పరిమాణం, గుణం తగ్గిపోవడంలో మీ ప్రమేయమే 3 రకాలుగా కనబడుతుంది. మొదటిది, ఆనకట్టలు కట్టి సహజంగా సిద్ధంగానే ఉండే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దీని ఫలితంగా నీటి కొరత ఏర్పడుతుంది. రెండోది, అడవుల నిర్మూలన. అంతేకాక సరళమైన పద్ధతిలో వ్యవసాయం చేయకపోవడం వల్ల భూమిలో తేమ శాతం తగ్గిపోతుంది. మూడవది, ఉపరితలంలో నీరు మీ పరిశ్రమల ద్వారా వెలువడే రసాయనాలతో కలుషితం అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. 2050 నాటికి నా జనాభా 9.3 బిలియన్లు దాటే సూచనలు కనబడుతున్నాయి.
తాగునీటిని పరీక్షించడం, శుభ్రమైన నీటిని అందజేయడమే కాక విద్యుత్ రంగాలు కూడా మంచినీటి వనరుల మీద తీవ్రమైన ఒత్తిడి కలుగజేస్తాయి. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది. భవిష్యత్తులో మంచినీటికి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 2025 నడుస్తుంది. అప్పుడు చాలా రోజుల క్రితం రాశారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది. భవిష్యత్తులో మంచినీటికి డిమాండ్ పెరుగుతుంది. రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే జరుగుతుందంట. రాబోయే కాలంలో ఇప్పుడు నీటి కోసం యుద్ధం జరుగుతుందన్నమాట. రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే జరుగుతుంది. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ రంగాల్లో నీటి వినియోగం పెరుగుతుంది. నీరు మనకు ప్రాణాధారం అనే కార్యక్రమము ఆచరణలో భాగంగా వాళ్ళ ఇంట్లో నీటిని పొదుపుగా వాడి సురక్షించాలని నీరజ నిర్ణయించింది. ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి వాటి నుంచి విడుదలయ్యే వృధా నీటిని ఏమంటారంటే మురికి నీరు అంటారు. ఇది ద్రవ రూపంలో ఉండే వృధా నీరు అన్నమాట. ఇందులో నీటితో పాటు అనేక రకాల కరిగేవి, కరగనివి మలిన పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ మలిన పదార్థాలను కలుషితాలు అని కూడా అంటారు. మురికి నీటిలో రకరకాల మలినాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జీవ సంబంధ మలినాలు. ఇది ఎగ్జామ్లో అడిగిరు ఫ్రెండ్స్. ఒకసారి జీవ సంబంధ మలినాలకి ఎగ్జాంపుల్ అని అడిగిరు. జీవ సంబంధ మలినాలు మానవ విసర్జితాలు, జంతువుల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు, నూనెలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, కలుపు నాశనులు, పండ్లు, కూరగాయల చెత్త మొదలైనవి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అడిగారు. జీవ సంబంధ మలినాలు అడిగి ఆప్షన్స్లలో మానవ వ్యర్థాలని ఇచ్చారు, మానవ విసర్జితాలని ఇచ్చారు ఆప్షన్స్లలో. జీవ సంబంధ మలినాలు మానవ విసర్జితాలు, జంతువుల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు, నూనెలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, కలుపు నాశనులు, పండ్లు, కూరగాయలు, చెత్త మొదలైనవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అకర్బన సంబంధ మలినాలు. అకర్బన సంబంధ మలినాలు నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు ఉంటాయి. అకర్బన సంబంధ మలినాలు వచ్చేసి నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చేసి కలరా, టైఫాయిడ్, విరేచనాలు కలుగజేసే సూక్ష్మజీవులు. కలరా, టైఫాయిడ్, విరేచనాలు కలుగజేసే సూక్ష్మజీవులు ఉంటాయి. కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాలు పనిచేసే పద్ధతి. ఇవి ఎలా ఉంటాయంటే 7 దశలు కలవు, 3 పద్ధతులు కలవంట. 7 దశలు, 3 పద్ధతులు కలవు. కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో భౌతిక, రసాయనిక, జీవ సంబంధ విధానాలను అమలు చేస్తారు. కలుషితమైన నీటిలో ఉండే మలిన పదార్థాలను వివిధ దశల్లో తొలగిస్తారు. వాటిని గురించి పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ చూడండి, దశ 1 చూడండి. కలుషితమైన నీటిని కడ్డీ తెరల గుండా పంపిస్తారంట. కలుషితమైన నీటిని కడ్డీ తెరల గుండా పంపిస్తారు. అందువల్ల చెత్త చెదారము, కర్రలు, పుల్లలు, ఆకులు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు మొదలైనవి పెద్దగా ఉండే వస్తువులు తొలగిపోతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కలుషితమైన నీటిని కడ్డీ తెరల గుండా పంపిస్తారు. అందువల్ల చెత్త చెదరం, కర్రలు, పుల్లలు, ఆకులు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు మొదలైనవి పెద్దగా ఉండే వస్తువులు తొలగిపోతాయి. సెకండ్ వన్ చూడండి, దశ 2 చూడండి. అక్కడి నుంచి మంచినీరు, మట్టిని, ఇసుకను తొలగించే ట్యాంకులోకి వెళ్తుంది. అక్కడి నుంచి నీరు, మట్టిని, ఇసుకను తొలగించే ట్యాంకులోకి వెళ్తుంది. ఇక్కడ నీటి వేగాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా ఇసుక, మట్టి, గులకరాళ్ళు అడుగున చేరుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దశ 2లో అక్కడ నుంచి నీరు, మట్టిని, ఇసుక తొలగించే ట్యాంకులోకి వెళ్తుంది. ఇక్కడ నీటి వేగాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా ఇసుక, మట్టి, గులకరాళ్ళు అడుగున చేరుతాయన్నమాట. దశ 3 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత లోపలి వైపు ఏటవాలుగా ఉండే పెద్ద ట్యాంకులోకి నీటిని పంపి నిల్వ చేస్తారు. అందువల్ల ఘన రూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరుతాయి.
వాటిని స్కాపర్లతో తొలగిస్తారు. దీన్ని ద్రవరూప మురుగు అంటారు. పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఘనరూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరుతాయి. వాటిని దేంతో తొలగిస్తారంటే స్కాపర్లతో తొలగిస్తారు. ఘనరూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరుతాయి. వాటిని ఎలా తొలగిస్తారంటే స్కాపర్లతో తొలగిస్తారు. దీన్ని ఏమంటారంటే ద్రవరూప మురుగు అంటారు. పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి వాటి పదార్థాలనేమో స్కిమ్మర్లతో తొలగిస్తారు. పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని ఏమంటారంటే నిర్మలమైన నీరు అంటారనమాట. దశ 4 వచ్చేసి మురుగునీరును వేరే ప్రత్యేకమైన ట్యాంకులో బదలాయిస్తారు. ఇక్కడ అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారు. ఈ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ని విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. ఓకేనా, బయోగ్యాస్ని విద్యుత్ ఉత్పత్తికి వాడతారంట. మురుగునీరును వేరే ప్రత్యేకమైన ట్యాంకులలో బదలాయిస్తారు. ఇక్కడ అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారనమాట. ఎలా చేస్తారంటే అవాయు బ్యాక్టీరియాతో కుళ్ళిపోయేలా చేస్తారనమాట. ఈ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ని ఏమంటారంటే విద్యుత్ ఉత్పత్తికి వాడతారనమాట. బయోగ్యాస్ని శుద్ధి చేసిన నీటిలోని గాలిని పంపుతారు. అందువల్ల వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. శుభ్రమైన నీటిలో మిగిలిపోయిన మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు, ఆహార సంబంధ వ్యర్థ పదార్థాలు, సబ్బులు, మిగతా వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్టీరియా పని ఏం చేస్తుందంటే శుద్ధి చేసిన నీటిలోకి గాలిని పంపుతారనమాట. అందువల్ల వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందంట. వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. శుభ్రమైన నీటిలో మిగిలిపోయిన మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు ఏంటివంటే ఆహార సంబంధ వ్యర్థ పదార్థాలు, సబ్బులు, మిగతా వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది అనమాట. ఇక్కడ దశ 6 వచ్చేసి కొన్ని గంటల తర్వాత నీటిని తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. తర్వాత పైనున్న నీటిని తొలగిస్తారు. కొన్ని గంటల తర్వాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. తర్వాత పైనున్న నీటిని తొలగిస్తారు. దశ 7 వచ్చేసి క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఆ నీటిని ఇసుక పర్రల క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఆ నీటిని ఇసుక పర్రలతో కానీ యంత్రాల ద్వారా కానీ తొలగిస్తారు. ఎండిన మురుగుని ఎరువుగా నేలలో పోషకాలను పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఎండిన మురుగును ఎరువుగా నేలలో పోషకాలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటితో అతి తక్కువ పరిమాణంలో కర్బన సంబంధ పదార్థాలు, కరగని మలిన పదార్థాలు ఉంటాయి. వీటిని సముద్రాల్లోకి కానీ, నదుల్లో కానీ, భూగర్భ జలాల్లో కానీ విడుదల చేస్తారు. తర్వాత ప్రకృతే వీటిని శుద్ధి చేస్తుంది. కొన్ని సందర్భాలలో నీటిని క్రిమిరహితంగా చేయడానికి రసాయనిక పదార్థాలైన క్లోరిన్, ఓజోన్ వాయువును పంపుతారు. తర్వాత నదుల్లోకి, భూగర్భ జలాల్లోకి విడుదల చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని సందర్భాల్లో నీటిని క్రిమిరహితంగా చేయడానికి రసాయనిక పదార్థాలైన క్లోరిన్, ఓజోన్ వాయువుని పంపుతారు. తర్వాత నదుల్లోకి, భూగర్భ జలాల్లోకి విడుదల చేస్తారు. ఇది ఏ దశలో జరుగుతుందంటే 7వ దశలో జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్వేరియంలో ఉపయోగించే ఏరియేటర్ ద్వారా గాజు జాడీలోకి గాలిని పంపండి. కొన్ని గంటల పాటు గాలిని పంపుతూ ఉండండి. ఏరియేటర్ లేకపోతే మిక్సర్ను లేదా స్టర్రర్ను కానీ ఉపయోగించండి. అయితే వీటిని ఉపయోగించినప్పుడు చాలాసార్లు కలపాల్సి ఉంటుంది. ఇది వృధా నీటిని శుద్ధి చేసే విధానంలో ఉపయోగించే స్క్రిమ్మర్గా ఉపయోగపడుతుంది. ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలు అతి వేగంగా కుళ్ళే విధంగా చేస్తాయి. దీన్ని శుద్ధి చేసే జైవిక పద్ధతి అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేస్తాయి. ఇది నీటిని శుద్ధి చేసే జైవిక పద్ధతి.
గరాటులో ఇసుక సన్నని రాళ్ళు మధ్యస్థంగా ఉండే రాళ్లను పొరలుగా ఒకదాని తర్వాత ఒకటి పోయండి. అసలైన వడపోత యంత్రంలో వడపోత కాగితాన్ని ఉపయోగించరు. చాలా మీటర్లు తోడుండే ఇసుక ఫిల్టర్ను వాడుతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గరాటులో ఇసుక సన్నటి రాళ్ళ మధ్యస్థంగా ఉండే రాళ్లను పొరలుగా ఒకదాని తర్వాత ఒకటి పోయండి. అసలైన వడపోత యంత్రంలో వడపోత కాగితాన్ని ఉపయోగించరు. చాలా మీటర్ల లోతుండే ఇసుక ఫిల్టర్ను వాడతారన్నమాట. జాడీలో మిగిలిన ఏరియేటర్ ద్రావణాన్ని గరాటులో వడపోయండి. వడపోత కాగితం నుంచి ద్రావణం చిందిపోకుండా చూడాలి. వడపోసిన తర్వాత ద్రావణం శుభ్రంగా స్పష్టంగా లేకపోతే నీరు స్పష్టంగా కనబడే వరకు ద్రావణాన్ని వడపోయాలి. ఇది నీటిని శుద్ధి చేసే పద్ధతిని భౌతిక పద్ధతి అంటారనమాట. మూడో పరీక్ష నాళికల్లో వడపోసిన ద్రావణాన్ని తీసుకొని నమూనా 3 వడపోసిన ద్రావణం అని కాగితం మీద రాసి అతికించండి. వడపోసిన నీటి ద్రావణాన్ని 4 పరీక్ష నాళికలు తీసుకోండి. వాటిని కొన్ని క్లోరిన్ బిళ్ళలను కలపండి. నీరు స్పష్టంగా కనబడే వరకు బాగా కలపండి. పరీక్ష నాళిక మీద నమూనా 4 క్లోరిన్ కలిపిన నీరు అని కాగితం మీద రాసి అతికించండి. ఇది నీటిని శుద్ధి చేసే రసాయనిక పద్ధతి. నీటిని శుద్ధి చేసే పద్ధతులు చూడండి ఫ్రెండ్స్. ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థాలను అతివేగంగా కుళ్ళించే విధంగా చేస్తాయి. దీన్ని ఏమంటారంటే జైవిక పద్ధతి అంటారు. ఇక్కడనేమో భౌతిక పద్ధతి. ద్రావణం శుభ్రంగా వడపోసిన తర్వాత ద్రావణం శుభ్రంగా లేకపోతే నీరు స్పష్టంగా కనబడే వరకు ద్రావణాన్ని వడపోయండి. ఇది నీటిని శుద్ధి చేసే పద్ధతిని భౌతిక పద్ధతి అంటారు. ఇక్కడ వచ్చేసి నీటిని శుద్ధి చేసే రసాయనిక క్లోరిన్ కలిపిన నీరు అని కాగితం మీద రాసి అతికించండి. ఇక్కడ క్లోరిన్ బిళ్ళలను నీటిలో వేస్తారు కదా, పరీక్ష నాళికల్లో క్లోరిన్ బిళ్ళలను కలపండి. నీరు స్పష్టంగా కనబడే వరకు బాగా కలపండి. నమూనా 4 క్లోరిన్ కలిపిన నీరు అని కాగితం మీద రాసి అతికించండి. ఈ నీటిని ఏమంటారంటే రసాయనిక పద్ధతి అంటారు. ఈ నీటిని శుద్ధి చేసే పద్ధతిని రసాయనిక పద్ధతి అంటారు. శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు. మురుగునీటిని శుద్ధి చేయకుండా మనం వాడే నీటి వనరులకు విడుదల చేసినట్లయితే మనం అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. గదుల నుండి, స్నానపు గదుల నుండి, మూత్రశాలల నుండి విడుదలయ్యే మురికి నీరు గుంటలలో నిల్వ ఉండడం వల్ల విరేచనాలు, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. గదుల నుండి, స్నానపు గదుల నుండి, మూత్రశాలల నుండి విడుదలయ్యే మురికి నీరు గుంటల్లో నిల్వ ఉండడం వల్ల విరేచనాలు, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయన్నమాట. మన ఇంటి నుండి విడుదలయ్యే వృధా నీరు వీధిలోని రోడ్లలో ఇరువైపులా ఉండే మురికి కాలువల్లో విడుదలవుతుంది. ఇటువంటి మురుగు కాలువల వ్యవస్థను తెరిచిన మురుగు కాలువ వ్యవస్థ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇంటి నుంచి విడుదలయ్యే వృధా నీరు వీధుల్లోకి, రోడ్లకు ఇరువైపులా ఉండే మురికి కాలువలతో విడుదలవుతుంది. ఇటువంటి మురుగు కాలువ వ్యవస్థను తెరిచిన మురుగు కాలువ వ్యవస్థ అంటారు. ఇక్కడ చూడండి, మురికి కాలువలు ఉండవు. భూగర్భంలో ఉండే గొట్టాల ద్వారా మన ప్రాంతంలో మురుగునీరు శుద్ధి చేసే ప్లాంటుకు చేరుతుంది. దీన్ని మూసి ఉన్న మురుగు కాలువ వ్యవస్థ అంటారు. మురికి కాలువలు ఉండవు. భూగర్భంలో ఉండే గొట్టాల ద్వారా మన ప్రాంతంలో మురుగునీరు శుద్ధి చేసే ప్లాంటుకు చేరుతుంది. దీన్ని మూసి ఉన్న మురుగు కాలువ వ్యవస్థ అంటారు. కొన్ని ఇండ్ల నుండి వెలువడే మురుగునీరు నీటిని శుద్ధి చేసే కేంద్రాలకు చేరదు. వాటికి బదులు అక్కడ ప్రజలు సెప్టిక్ ట్యాంకులను నిర్మించుకుంటారు. ఇవి వ్యర్థ పదార్థాలను పారవేసే ప్రదేశాలు. వీటిని మన గ్రామంలో ఇంటి దగ్గర నిర్మించుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్తో మరుగుదొడ్లను నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు మీకు తెలుసు. నీటి సంరక్షణలో మరో ముందడుగు. మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ అనే వన సంరక్షణ సమితి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ అనే వన సంరక్షణ సమితి ఉంది. ఇది 1993 సంవత్సరంలో 600 మందితో ఏర్పడింది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. మెదక్ జిల్లాలోని నల్ల వ్యాలీ అనే వన సంరక్షణ సమితి ఉంది. ఇది 1993 సంవత్సరంలో 600 మందితో ఏర్పడింది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు.
వన సంరక్షణ సమితి ఏర్పడక ముందు అక్కడి గ్రామస్తులు సామాజిక ఆర్థిక పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. భూగర్భ జలాలు లేకపోయేసరికి భూమి సాగు చేసే అవకాశం లేక చాలామంది వలస వెళ్ళేవారు. జొన్న, కంది, పెసర, మొక్కజొన్న మొదలైన మెట్ట పంటలు మాత్రమే పండించేవారు. వేసవిలో బావులు, బోరుబావులు ఎండిపోవడం వల్ల త్రాగే నీటికి తీవ్రమైన ఇబ్బంది పడేవారు. వన సంరక్షణ సమితి సభ్యులు అటవీ ప్రాంతంలో అనేక ఇంకుడు గుంతలు నిర్మించారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకాలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకాలు తవ్వుతారు, చెక్ డ్యాములు కట్టిస్తారు, రాక్ఫిల్ డ్యాములు ఏర్పాటు చేస్తారనమాట. ఇది ఇంపార్టెంటే. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకాలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మొత్తం నీటి వనరులో 1% మాత్రమే మంచినీరు ఉంది. మొత్తం నీటి వనరులో 1% మాత్రమే మంచినీరు ఉంది. మానవ కృత్యాల వల్ల మంచినీటి వనరులకు రోజురోజుకు అత్యంత వేగంగా తగ్గిపోతున్నాయి. మానవ కృత్యాల వల్ల మంచినీటి వనరులు రోజురోజుకి అత్యంత వేగంగా తగ్గిపోతున్నాయి. ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు కలిసిన నీటిని మురుగునీరు అంటారు. ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు కలిసిన నీటిని మురుగునీరు అంటారు. ద్రవ రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాల్లో రోగాలు కలుగజేసే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాలలో రోగాలను కలుగజేసే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. మురుగునీటిలో బ్యాక్టీరియా, కర్బన, అకర్బన కలుషితమైన పదార్థాలు ఉంటాయి. మురుగునీటిలో బ్యాక్టీరియా, అకర్బన కలుషితమైన పదార్థాలు ఉంటాయి. మురుగునీటిని శుభ్రం చేసే కేంద్రాల్లో భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతుల్లో నీటిని శుభ్రం చేస్తారు. మురుగునీటిని శుభ్రం చేసే కేంద్రాల్లో భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతుల్లో నీటిని శుభ్రం చేస్తారు. నీటిలోని వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ కలుపుతారు. నీటిలోని వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ కలుపుతారు. ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థాలను కుళ్ళేటట్లు చేస్తాయి. ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థాలను కుళ్ళేటట్లు చేస్తాయి. మురుగునీటి సరఫరాలో తెరిచి ఉన్న వ్యవస్థ, భూగర్భ వ్యవస్థ ముఖ్యమైనవి. మురుగునీటి సరఫరాలో తెరిచి ఉన్న వ్యవస్థ, భూగర్భ వ్యవస్థ ముఖ్యమైనవి. వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సెప్టిక్ ట్యాంకులను ఉపయోగిస్తారు. వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సెప్టిక్ ట్యాంకులను ఉపయోగిస్తారు. నీటిని పరిసరాల్లోకి వదిలే ముందు శుద్ధి చేస్తారు. నీటిని పరిసరాల్లోకి వదిలే ముందు శుద్ధి చేస్తారు. నీటి వనరులను సంరక్షించుకోవడం వ్యక్తిగత, సామాజిక బాధ్యత. నీటి వనరులను సంరక్షించుకోవడం వ్యక్తిగత, సామాజిక బాధ్యత. నీరు విలువైనది, వృధా చేయకండి, తిరిగి వాడండి, శుద్ధి చేయండి, ప్రతి నీటి చుక్క పొదుపు చేయండి. నీరు విలువైనది, వృధా చేయకండి, తిరిగి వాడండి, శుద్ధి చేయండి, ప్రతి నీటి చుక్క పొదుపు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 7th క్లాస్ 14th లెసన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ క్లాస్లో 15th లెసన్ గురించి తెలుసుకుందాం.